కన్ఫర్టేషన్ నచ్చిన బొబ్బడే హుషారుగా. అదే లేదని. కరెక్ట్ గా చూడు నాన్న, ఇక్కడుంది. కరెక్ట్ గా చూడు. ఇక్కడ 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 ఎక్కడ? రేయ్. ఈసారి పక్కా కనిపెట్టేసి. గదే లేదని. బాబు కన్ఫ్యూజ్ అయ్యాడ్రా. అవన్నీ అన్ని మెడపోలికలే. నువ్వు కూడా ఇవ్వు. నేనా? నా జీతం మొత్తం మీ నినామలకే పోతుంది. ఇదిగో బెట్ట ఐస్ క్రీములు వడలు గారెలు కొనుక్కో. ఈ కంపెనీ గొడవ అయ్యేంత వరకు బెంగళూరులోనే ఉండండి. ఓకే సరేనండి. రానన్నా. బాయ్. వస్తామండి. జాగ్రత్త. అన్నా, జయచంద్ర అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఎంక్వైరీ కేసిరంట. ఆడు చాలా స్ట్రిక్ట్ అంట అన్న. మంచోళ్ళకి చెడ్డోళ్ళకి జరిగే యుద్ధంలో గెలుపెప్పుడు చెడ్డోళ్ళదేరా. ఎందుకో తెలుసా? తెలియదన్నా. మంచోళ్ళు మడికట్టుకుని కూర్చుంటారు. చెడ్డోళ్ళు వాళ్ళ పని సాధించడం కోసం పెళ్ళాం బిడ్డల్ని కూడా అమ్ముకోవడానికి రెడీగా ఉంటారు. అదే మన బలం నాన్న. అన్నా అవునరా, పెంట్ హౌస్ వద్దన్నావు, మరి ఫుడ్ బెడ్ ఎక్కడ? ఇద్దరు లేడీస్. ఇద్దరు లేడీస్? బ్యూటిఫుల్ లేడీస్ డూప్లెక్స్ హౌస్ లో ఉంటారు. మనం వాళ్ళతోనే ఉంటాం. ఓరి నా హిదాయతుల్లా, నీది గోడల దగ్గర. ఊళ్ళో కల ఎంటర్ అయ్యావో లేదో, ఒక డూప్లెక్స్ ఇద్దరు లేడీస్. నువ్వు మామూలుడు కాదా? ఆర్ యు చిట్టి? అవునండి. యు ఆర్ ఫ్రమ్ బాంబే? మా బామ్మ. పిన్ని అన్ని విషయాలు చెప్పింది. లలి లలి వీడు చిట్టి. బాంబేలో మా పిన్ ఉంది కదా, ఆవిడ మనవడు. చిట్టి, షీఈ్ లల్లి. హలో అండి. దా బాబు, ఇలా కూర్చో, ఇప్పుడే వస్తాను. ఏంటండి అన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నారు? దిస్ బాడీ ఈజ్ కెమికల్ ఫ్యాక్టరీ నాయనా. ఓహో. ఇది ఆకలేయడానికి, ఇది తిన్నది అరగడానికి, ఇది నిద్రపోవడానికి, ఇది ప్రొద్దునే లేవడానికి, ఇది బాత్రూమ్ కార్యక్రమాలు సవ్యంగా సాగడానికి. మరి ఇదేమో చాలే, కుర్రాన్ని మరీ భయపెట్టేస్తున్నావు. యాపిల్ తీసుకో బాబు. వద్దండి. యాపిల్ ఎందుకు తినవు? అంటే నాకు యాపిల్ పడదండి. ఈ కాలం పిల్లలకి ఏమీ తెలియదే. పబ్బులు క్లబ్బులు అంటూ ఊపుకుంటూ తిరగడం తప్పితే విషయం ఉండదు. యాపిల్ తింటే స్టామినా పెరుగుతుంది. ఇంతకీ పెళ్ళయిందా? ఇంకా లేదండి. ఏం మాయరోగం? చేసుకోవచ్చుగా. కలికాలం కాకపోతే నా మనవడు కూడా ఆ టైపే. నెంబర్ ఇస్తాను, వాడితో నీకు బాగా సెట్ అవుతుంది. బాబు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను టిఫిన్ రెడీ చేస్తాను. నీ కుటీల రాజకీయాలేంటో తెలియదు కాని బామ్మ, ఈ లల్లి పొద్దులిద్దరూ మహాముదుర్లు. వీళ్ళతో ఉంటే నాపై నాకే నమ్మకం పోయేలా ఉంది. చూడు, నేను ఈ రోజు నుంచి సుబాని మావతోనే ఉంటాను. ఒరే ఒరే చిట్టి, నేను చెప్పేది వినరా? ఓవర్ అండ్ అవుట్. జంప్ టు సుబాని. హోర్ పాపాత్ముడా. రారా. అరే అవుతారు. అరే అరే బనడా, ఎంత ఇచ్చాడు? అలా సిగరెట్ కాల్చే బదులు హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ అంటే క్రేన్ తీసుకురమ్మనే నీ ఉద్దేశం. అరే అరే జుమంజీ, అరే అరే బండా. దీనికి దోమలే సావు. దొన్నపోతులా ఉన్నాడు, ఈడేం సత్తాడు. నువ్వే ఇదెందుకు తాగారా? ఇది పార్కింగ్ కాటరేనా? పార్కింగ్ కాటరే కాదు భయ్యా, లవ్ కాటరే. సీరియసా? బాగా సీరియస్. రే చిట్టి ఫ్రమ్ బాంబే. హాయ్. చిరంజీవి షిట్ స్టూడెంట్. షిట్టా? శ్రీహర్ష ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, షార్ట్ కట్ లో షిట్. చూడు చిరంజీవి,
చావాలని సీరియస్గా అనుకున్నప్పుడు సముద్రంలో దూకడం కానీ ట్రైన్ కింద తలపెట్టడం కానీ ఇలా 100% సక్సెస్ రేట్ ఉన్నవి బాంబే నుంచి వచ్చారు, నా బాధ మీకెలా తెలుస్తుంది సార్? కాకిరి అట్టేం కాదు, పిల్లని పటాయించలేక పైకి పోవాలనుకునేవాడు నా దృష్టిలో పెద్ద పాండుగాడు. అంటే పర్వీన్ నన్ను లవ్ చేసే రోజు వస్తుందంటారా? ఐ లవ్ యూతో పాటు చిరంజీవి డియర్ యు ఆర్ మై టెడ్డీ బియర్ అని గట్టిగా హక్ చేసుకునే రోజు కూడా వస్తుంది. ఇది ఈ చిట్టి నీకిచ్చే గ్యారంటీ. అలా జరగడానికి ఏం చేయాలి సార్? ముందుగా నువ్వు ఇలాంటి చెత్త అంతా తాగడం మానేయాలి. కొంచెం కాస్ట్లీ తాగు. ఓకే. డాడీ ఒక 100 రూపీస్ ఇవ్వవా? ఎందుకమ్మా? మరి బంటి వాళ్ళమ్మ వాడికి లంచ్ బాక్స్ ఇవ్వదు, అందుకే వాడికి ఏదైనా కొనిపెడదామని నిన్న 50 రూపీస్ ఇచ్చాను కదమ్మా. పింకీ ఏడుస్తుంటే ఐస్ క్రీమ్ కొనిచ్చాను. ఇప్పుడు చెప్పమ్మా. బేకరీలో కొత్త ఐస్ క్రీమ్స్ వచ్చాయి, దాన్ని ట్రై చేస్తున్నాను. ఓకే, టేక్ దిస్ 100 రూపీస్. మరి బంటి పింకీకి బాయ్ డాడీ. బాయ్ అమ్మా. మీ కంపెనీలో జరిగిన ప్రమాదం గురించి ఎంక్వైరీ చేయమని సీఎం గారు నన్ను అపాయింట్ చేశారు. ఇలాంటప్పుడు మీరు అక్కడ రావటం ఇట్స్ నాట్ రైట్. రైట్కి రాంగ్కి మధ్య వారధి ఈ పెద్దిరెడ్డే నాన్న. నాదో చిన్న రిక్వెస్ట్, ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఆ నిజానిజాలు నిర్భయంగా బయటకు తండి. ఐఎమ్ షూర్ ఇందులో నా ప్రమేయం లేదని మీరే ఒప్పుకుంటారు. లెట్స్ సీ, చూద్దాం. మీకేదో పార్సల్ వచ్చినట్టుంది. నేటి బాలలే రేపటి పౌరులు. వాళ్లను క్షేమంగా ఉంచడమే మన కర్తవ్యం నాన్న. మేరా భారత్ మహాన్. అబ్బా, తీర్థయాత్రల పేర్లు చెప్పి అడ్డమైన ఊర్లు తిప్పి చంపావు. తలనొప్పితో చస్తున్నాను. ఏదో బడాయి కాకపోతే లేని తలకి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ కాళ్ళ నొప్పులో కేళ్ళ నొప్పులో అయ్యి ఉంటాయి, చూసుకోండి. ఏమిటి బాబు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ఈ ఊర్లో నాణ్యత గల అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారా అని. ఓ, దానికి అంత ఆలోచించడానికి ఏముంది నాయన? పొద్దున్నే గుడి, రాత్రి పబ్బు, ఓ రౌండ్ కొట్టావనుకో వలపు బలుపు ఉన్న అమ్మాయిలు ఈ భాగ్యనగరంలో లోటు లేకుండా దొరుకుతారు నీకు. హాయ్ మావా. థ్యాంక్ యూ సార్. మావా టెంపుల్ అమాయకుడిలో ఉన్నాడు. నేను ఏం చేశానని థ్యాంక్స్ చెప్తున్నాడు. బెస్ట్ ఆఫ్ లక్. ఏ ఆపు ఆపు, బడి పక్కది. సార్ ఆర్సీ బుక్ చేయండి. ఇస్తాం. ఇదిగోండి ఆర్సీ, లైసెన్స్, ఇదిగోండి లైసెన్స్, పొల్యూషన్, ఇదిగో పొల్యూషన్ అన్నీ ఉన్నాయండి బాబు. దా పద. ఆగండి, ఏంటి ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు? 200 రూపీస్ ఫైన్ కట్టండి. ఓరే నా హిదాయతుల్లా, ఇంట్లో బియ్యం అయిపోయినాయా అడిగిస్తాం, చిన్నదానికి ఫీజు కట్టాలి అడిగిస్తాం, పిండికి చీర కొనాలి అడిగిస్తాం. అంతేగాని ఓవర్ స్పీడ్ అయింది, క్రాసింగ్ అయింది అన్నానుకో ఒక ఏరియాలో కాలిద్ది. ఏ ఏరియాలో చెప్తారు. సంచార ప్రాబ్లం ఇక్కడ. బాబు 10 రూపీస్ ఉంటివి బాబా, బిర్యానీకి తక్కువైంది. అవునా? 10 రూపీస్ ఏం కర్మ. ఇగో